చీకట్లో మనుషులు చచ్చిపోతూ ఉంటారు. అసలు ఎందుకు చనిపోతున్నారు? ఏంటి? ఎవరు చేస్తున్నారు? వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి? అండ్ వాళ్ళ మోటివ్ ఏంటి? ఇదే 'చీకట్లో' మూవీ బేసిక్ స్టోరీ. ఈ మూవీ చూస్తానికి ఓకే. ఓకేగా అనిపిస్తుంది. ఆ ఓకే. ఓకేగా ఎందుకు అనిపిస్తుందంటే మూవీ పేజ్ చాలా స్లోగా ఉంటుంది. గ్రిప్పింగ్‌గా అండ్ ఎంగేజింగ్‌గా అయితే ఉండదు. అండ్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు మనం ఆ రివీల్ అయిన ట్విస్ట్‌లో ఉన్న పర్సన్‌కి, మన స్టోరీ మొత్తం జరిగిన పర్సన్‌కి మనం ఎక్కడ కూడా ఇంటర్‌లింక్ అవ్వమనమాట. సో, అక్కడ కొంచెం మనం మిస్ ఔట్ అయిపోతాం ఫిల్మ్ నుంచి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత ఎంగేజింగ్ అయితే లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ సీరియల్ కిల్లింగ్ సైకోపాత్ మూవీస్‌లో మెయిన్ మూవీకి ఎసెట్ అయ్యేది సైకో యొక్క బ్యాక్ స్టోరీ అన్నమాట. కాకపోతే అన్‌ఫార్చునేట్‌గా దీంట్లో చూపించిన బ్యాక్ స్టోరీ చాలా లో గ్రేడ్‌గా నాకైతే అనిపించింది. అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాక్ స్టోరీ పెట్టుకొని సినిమా తీయాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. దీంట్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈషా చావ్లా గారు ఒక క్యామియో అనాలో, ఏమనాలో నాకు తెలీదు కానీ అలాంటి రోల్ ఒకటే చేశారు. ఆమెనెప్పుడో 'జమానా'లో ఒక సినిమాలో చేశాను. చాలా రోజుల తర్వాత ఆమెను ఈ కైండ్ ఆఫ్ సీరీస్‌లో చూస్తే కొద్దిగా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇలాంటి కైండ్ ఆఫ్ కాప్ రోల్స్‌కి ఆమె కూడా సూట్ అయిద్దని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అనిపించింది. అండ్ శోభిత ఈజ్ లైక్ ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసాం ఆమెని. ఆమె డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఆమె ఇంతకుముందు చేయలేదు. ఆమె ఓకే డీసెంట్‌గా బానే పెర్ఫార్మ్ చేశారు. ఒకవేళ మీరు 'చీకట్లో' మూవీ చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తెలుగులో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ మూవీ మస్ట్ వాచా అంటే మాత్రం నాకు పర్సనల్‌గా అయితే పెద్ద ఓకే. జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసే సినిమాలాగా నాకైతే అనిపించింది. ఒకవేళ మీరు సినిమా చూసుంటే మీకన్నా అనిపించింది కామెంట్ చేయండి. మనం తర్వాత మాట్లాడుకుందాం.